ప్రైజ్ లార్డ్ అండి. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ, ఎందుకంటే ఇది నా ఫస్ట్ నేమింగ్ సెరమనీ. నేను ఇప్పటిదాకా ఎవరికి పేరు పెట్టలేదు, కాబట్టి ఇదే నా ఫస్ట్ టైం పేరు పెట్టడం. దిస్ ఇస్ యాజ్ స్పెషల్, మీకు ఎంత స్పెషల్ మా లైఫ్లో కూడా మాకు శ్రేష్టకు కూడా అంతే స్పెషల్ అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసే ముందు మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనల గ్రంథము 95వ వచనము, 95వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూద్దామండి. Come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేని బిడ్డ వైపు చాపండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరలోకం నుంచి నువ్వు ఇచ్చిన అందమైన బహుమానానికి ఎన్నో వందనాలు ప్రభువా. ఈ బిడ్డని ముట్టు, ఈ బిడ్డని దీవించు, ఆశీర్వదించు ప్రభువా. సకల శాస్త్రాల్లో నైపుణ్యత కలిగి ఉండేలాగా తలాంతులతో నింపు నాయన ప్రభువా. తన తలాంతుల్ని, తన నైపుణ్యతని, తన తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచన శక్తిని నీ పరిచర్యకు, నీ నామాన్ని మహిమపరిచే పాత్రగా నువ్వు వాడుకోమని నేను వేడుకుంటున్నాను నాయన ప్రభువా. ఈ కుటుంబాన్ని దర్శించు, దీవించు. తల్లి తండ్రి ఇద్దరిని నువ్వు ఎత్తుపట్టుకొని నువ్వు వాడుకో. పిల్లల్ని పెంచే విధానంగా భయభక్తుల్లో పెంచేలా నువ్వు కృప దయచేయమని, మేలు చేయమని ఈ బిడ్డకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆరాధ్య అని పేరు పెట్టుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నచ్చిందండి పేరు? ఆరాధ్య. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పిలుస్తారా? ఆరాధ్య. ఆరాధ్య. గాడ్ బ్లెస్ యూ.